పారిశ్రామిక వాడలకు విధించిన విద్యుత్ కోతలకు నిరసనగా చర్లపల్లి పారిశ్రామికవేత్తలు ధర్నా చేపట్టారు. పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం సర్ఛార్జీల పేరుతో విద్యుత్ బిల్లులను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ సబ్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించింది. ఇప్పటికే చిన్న పరిశ్రమలు విద్యుత్ కోతలతో సతమతమవుతుంటే ఇంధన సర్ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, విద్యుత్ కోతలను ఎత్తివేయాలని నినాదాలు చేశారు. 300 మెగావాట్ల విద్యుత్తును పరిశ్రమలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలతో ఇప్పటికే పలు పరిశ్రమలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపు నిర్వహించే బంద్ను కార్మికులు జయప్రదం చేయాలని కోరారు. 3 సంవత్సరాల్లో అనేక సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ఇప్పటికే పరిశ్రమలన్నీ కూడా తీవ్ర సంక్షోభంలో కోరుకొని ఉన్నాయి. ఒకవైపు ఇవన్నీ భారంతో పాటు ఈరోజు దాదాపుగా 50% విద్యుత్ కోతను ఈ చిన్న పరిశ్రమలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం విధించడము చాలా శోచనీయము. దీనివల్ల ఈరోజు కొన్ని వేల మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పట్టడం జరిగింది. వెంటనే ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ చిన్నతర పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయే బంద్కు పెద్ద ఎత్తున మద్దతు, టోటల్గా ఇండస్ట్రీ బంద్ కార్యక్రమం పేరిట మేము కాలివ్వడం జరిగింది. మా ఫెడరేషన్స్ అన్ని కూడా